పునాదిగా అక్రమ వ్యాపార సముదాయాలు పుడుతున్నా జిహెచ్ఎంసీలు నిమ్మకం పెట్టినట్టు ఉండడం సిగ్గుచేటు. ఏదైతే జిహెచ్ఎంసీకి వచ్చే కోట్లాది రూపాయలు నష్టపోతుంది. మేము రెండు రకాలుగా ఆలోచిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా అటు అక్రమ నిర్మాణాలను అరగడుతూనే ఏదైతే అక్రమంగా పర్మిషన్లు లేకుండా జిహెచ్ఎంసీ అధికారుల పర్మిషన్ లేకుండా మీరు లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి ఉన్నటువంటి అనేక డివిజన్లో మీ ఫోటోలు సహా మీకు చూపిస్తాం. మీ అధికారులను పంపించండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అది మన్సూరాబాద్ డివిజన్ కానీ, హైదరాబాద్ డివిజన్ కానీ, వనస్థలపురం డివిజన్ కానీ, బిఎన్ రెడ్డి కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అస్త్రాపురం డివిజన్లో కానీ అనేక వ్యాపారాలు ముగుస్తున్నాయి. 500, 1000 గజాలలో టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్లు పెడుతున్నాయి. కానీ ఆ కాలనీలకు పోయే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ద్వారా పోయే ఆ జనాలకు, అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులకు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నా కూడా ఈ జిహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తుకోవడం చాలా సిగ్గుచేటు. మీరు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, ప్రజల చేత శిస్తుల ద్వారా మీరు తీసుకున్నటువంటి జీతాలకు సమన్వయం చేయమని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే సర్వే నెంబర్ 65/8లో ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది ఫుట్పాత్ను ఆనుకొని వేలాది మంది ఆ సర్కిల్లో నడుస్తున్నా ఫుట్పాత్ను ఆనుకొని కడుతున్నటువంటి నిర్మాణాలు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు, ఇప్పుడు 3వ ఫ్లోర్ కూడా పడుతుంది. అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టు, సర్కిల్ 4 డీసీ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సర్న్లోనే ఆయన అమ్మాయిలు తీసుకున్న తర్వాతనే ఆ పర్మిషన్ వచ్చింది. అందుకే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సర్కిల్ 4 డీసీ ఎవరైతే ఉన్నారో, అలాగే ఏసీపీ, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులను మీరు వారిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జిహెచ్ఎంసీ కమిషనరేట్ను ముట్టడిస్తాం. మాకు కావాల్సింది అక్రమ నిర్మాణాలు అరికట్టాలి. దాంతో పాటుగా జిహెచ్ఎంసీకి కావాల్సిన కోట్లాది రూపాయలను జిహెచ్ఎంసీకి రాకుండా అన్యకాంతం అవుతున్నాయి. వాటిని కూడా కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కరీంనగర్ మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎల్బీనగర్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బాత్రా నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.